హలో ఆల్, నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పైసీ టేస్టీ బోటీ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? లాస్ట్ వరకు చూస్తే మీకు చిన్న చిన్న ట్రిక్స్ అయితే తెలుస్తాయండి. ఫస్ట్ బోటీ క్లీన్ చేసుకోవాలండి. చక్కగా క్లీన్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, వాళ్ళు చేసి ఇచ్చేసిన మనం అయితే క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, బ్లాక్ తీసేయాలి. మెయిన్ తీసేసి 4-5 టైమ్స్ అయితే ఖచ్చితంగా వాష్ అయితే చేసుకోవాలండి. బోటీ ఎంత నీట్గా కడుక్కుంటే అంత మంచిది. ఇలా వాష్ చేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోండి. ఇలాగా ఇంత క్లీన్గా రావాలి. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 3 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఫ్రెష్ కరివేపాకు, కొత్తిమీర మెయిన్ ఉండాలండి, బాగుంటుంది. ఒక 2 టమాటాలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చింతపండు కొంచెం ఎక్కువే పడుతుందండి, నేను ఇలా తీసుకొని ఉంచుకున్నాను. వంకాయలు అయితే బోటీకి మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. కానీ వంకాయలు కట్ చేసి ఇలా వాటర్లో పెడితే బ్లాక్ అయితే అవ్వవు. ఇదిగోండి, నేను చింతపండు ఇలా నానబెట్టుకొని పులుపు తీసి పక్కన పెట్టుకున్నాను. మొత్తం అన్నీ చక్కగా రెడీ చేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేద్దామా? మరి నేనైతే కుక్కర్లో వండుతానండి, ఎందుకంటే టైం సేవ్ అవుద్ది. నెక్స్ట్ కుకింగ్ అయితే బాగా అవుతుంది, లేకపోతే ఉడకదు ఒక్కొక్కసారి. అందుకని నేనైతే డైరెక్ట్గా కుక్కర్లోనే బోటీ ఎప్పుడైనా వండుతూ ఉంటానండి. ఆయిల్ అంటే మీ బోటీకి తగ్గట్టు ఆయిల్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉల్లిపాయలు కంప్లీట్గా అందులో వేసేసుకోండి. ఉల్లిపాయలు వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే అందరికీ తెలిసిన విషయమే, వేగిపోద్దండి. ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని చక్కగా వేపుకోనాలి. అప్పుడు మళ్ళీ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ బోటికి తగ్గట్టు వేసుకొని ఉంచుకోండి. నేనైతే ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి ఉంచుకుంటానండి. అవి వేగిన తర్వాత టమాటా ఒక రెండు వేసి బాగా పేస్ట్ లాగా వేపుకోండి. ఇప్పుడు మనం చక్కగా క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకున్నాం కదండి బోటీ, అవి కొంచెం వేసుకుంటే అదేంటి అనుకుంటున్నారా? అది బోన్ మేర, అదే మూలుగు. అది కూడా వేరేగా వండలేమని అందులో వేస్తానండి. మా వారు అలా తెచ్చారు. చేశారు కదా, మొత్తం అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి తగ్గట్టు ఉప్పు, కారం అవన్నీ మనం రెడీ చేసుకున్నాం కదా, అది అన్నీ కూడా వేసేసుకోవాలి మసాలా గుండుతో పాటు. అలా కలుపుకోవాలి. కుక్కర్ కొంచెం వెడల్పుగా ఉంటే మనకి కలుపుకోవడానికి చక్కగా ఉంటుందండి. అలా కలుపుకుంటూ ఉంటే చక్కగా వేగిపోయిన తర్వాత కొంచెం వేగాలండి బోటీ. వేగిన తర్వాత ఒక 3 వంకాయలు వాటర్లో వేసి ఉంచుకున్నాం కదా, ఆ వాటర్లో వేసి మొత్తం వాటర్ సెపరేట్ చేసి వంకాయలు అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కరెక్ట్గా చూసుకొని విజిల్ లేకుండా లిడ్ పెట్టుకోండి. విజిల్ అయితే వద్దు. అలా పెట్టుకుంటే దగ్గరికి కూరంతా వంకాయ మెయిన్ కూరకు పట్టేసి మగ్గిపోతుందండి. అదిగోండి అలాగా. ఇప్పుడు వేయాలండి పులుపు. ఎప్పుడు కూడా చింతపండు అడుగున ఖచ్చితంగా మనం ఎంత క్లీన్ చేసిన ఇసుక అయితే ఉంటుంది, కంప్లీట్గా వేయొద్దు, ఆఖరిలో వదిలేయండి, లేకపోతే కూర పాడైపోతుంది. అలా వేసేయండి. నానబెట్టుకొని ఉంచితే బాగా పులుపు అయితే వస్తుందండి. నాకు ఉప్పు సరిపడలేదు, అందుకు నేను మళ్ళీ వేసుకున్నాను. మీకు సరిపోతే మరి వేసుకోకండి. కొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు విజిల్ పెట్టేయండి. విజిల్ పెట్టేసి చల్లార్చిన తర్వాత తీస్తే ఆహా, బోటియా మేమా ఇంట్రెస్ట్ అయినా అస్సలు తినం అన్న వాళ్ళకి ఒక్కసారి కూర పెట్టి చూపించండి. మాటికి బోటియా అంటారు. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని చూసారు కదా, పైన కొవ్వులు ఎంత బాగా తేలాయో. అందుకు ఆ కొవ్వులు కొంచెం మనకి నోటికి బాగా ఇదవ్వకుండా ఉండాలంటే వంకాయ ఖచ్చితంగా వేయాలండి. అప్పుడు పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే బోటీ విత్ వంకాయ. ఇలా చేసి పెట్టండి. నేను ట్రిక్ అన్నాను కదా, ఇదిగోండి ఇలాగా ఇంత దగ్గరికి చేసుకొని పెట్టుకుంటే బోటీ తినలేని వాళ్ళకి కూడా ఆహా ప్రతి సండే బోటీయే తెచ్చుకుందామా
అన్నట్టు ఉంటుందండి. మీకు ఈ కర్రీ కానీ నచ్చితే నా ఛానల్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా డెకరేట్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. బాయ్ అండి.